సుగాలి ప్రీతి తల్లిపై జనసేన పార్టీ అనుచితమైన దాడికి దిగింది. జనసేన పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ నాయకుడు గాది వెంకటేశ్వరరావు పార్వతి గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తే దిగ్భ్రాంతి కలిగించక మనం. ఆయన అంటున్నారు, కొన్ని వ్యాఖ్యలు చూస్తే జనసేన పార్టీ అండ ఉండడం వల్లే దక్కిన ఫలాలని తీసుకున్న ఈ మహాతల్లి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతోంది. అసలు నువ్వు ఎస్టీనే కాదు, అగ్రకులం నీది, గిరిజనుల ఓట్లు మాత్రమే మీకు కావాలని జనసేన పార్టీని ప్రశ్నించే స్థితికి నువ్వు వచ్చావు అంటూ మాట్లాడారు. ఆ రోజున వచ్చి మా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏడిస్తే జనసేన పార్టీ అండగా ఉండి ఆ అండగా ఉన్న పర్యవసానంలో నీకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వేమన్నా ఫార్వర్డ్ క్యాస్ట్, నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చావంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తావంట కోట కింద, వికలాంగుల కోట కింద. మరి నిజంగానే ఆమె ఎస్టీ కాకపోతే పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల పాటు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? పోలింగ్కు 2 రోజుల ముందు కూడా ఒక గిరిజన బాలిక కుటుంబానికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఒక పచ్చి అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేశారు? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈమె ద్వారా ఆ రోజు ఈమె ఎస్టీనే, అంత బాగుంటుంది కాబట్టి, హ్యాపీగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మీరే న్యాయం చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళు అని ఆమె ప్రశ్నించేసరికి అసలు నీది ఎస్టీ కులమే కాదు పో అని మాట్లాడేస్తూ ఉన్నారంటే జనసేన పార్టీ ఏ లెవెల్కి వెళ్తోంది అన్నది ఆలోచించుకోవాలి. మరో వ్యాఖ్య కూడా చేశారు ఆయన. భూమి ఇచ్చినప్పుడు, స్థలం ఇచ్చినప్పుడు, భర్తకు ఉద్యోగం ఇచ్చినప్పుడు అవేవి వద్దు అని ఏం చెప్పలేదు కదా. ఆ రోజు నీ కూతురికి జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా? డబ్బులు తీసుకొని అనుభవించిన తర్వాత ఈ రోజు గుర్తుకు వచ్చిందా? నిజంగానే నీ కూతురి మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ భూమి, స్థలము, డబ్బు, ఉద్యోగం అన్ని వెనక్కి ఇచ్చేసి అప్పుడు మాట్లాడు అంటూ కూడా మాట్లాడారు. వైసీపీ దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నావు, వాళ్ళు ఎంత ఇచ్చారు అది కూడా చెప్పు నువ్వు రోడ్డు మీదకి రావడానికి అంటూ కూడా ప్రశ్నించేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఊహ అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీ కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలా నీకు? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు? ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు? నీకు ఎంత తీసుకున్నావు? నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల గవర్నమెంట్ దానం 5 సెంట్లు తీసుకున్నావు, గవర్నమెంట్ ఇవ్వడానికి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ ఎరకమండి, అప్పుడు మాట్లాడు రోడ్డు మీదకి వచ్చి నువ్వు డబ్బులు మూట్ల కోసం రోడ్డు మీదకి వచ్చి నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. అంటే ఎంత అనుచితమైన వ్యాఖ్యలు ఇవి. ఆమె డబ్బులు తీసుకుంది, ఇంటి స్థలం తీసుకుంది కాబట్టి, ఉద్యోగం తీసుకున్నారు కాబట్టి ఇక మాట్లాడకూడదు ఈ కేసు గురించి. జనసేన పార్టీ స్టాండ్ అదే అనుకుందాం. ఒకవేళ ఇంకా డబ్బులు ఇచ్చి, విలువైన భూమి ఇచ్చి, స్థలం ఇచ్చినప్పుడు, 8 లక్షలు డబ్బు ఇచ్చినప్పుడు ఇక కేసు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నది జనసేన పార్టీ సిద్ధాంతం అయితే, అదే జనసేన పార్టీకి నైతికంగా కనిపిస్తూ ఉంటే, మరి 2021 నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో తనకు సంబంధం లేని వ్యవహారం అయినప్పటికీ కూడా, తన హయాంలో జరగని వ్యవహారం అయినప్పటికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో 2021 నవంబర్లోనే 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, 8 లక్షల రూపాయల నగదు, భర్తకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇక ఆ తర్వాత జనసేన పార్టీ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి కదా. ఇక న్యాయం చేసేసారు జగన్మోహన్ రెడ్డి అని. అలా కాకుండా 5 ఏళ్ల పాటు ఈ అబద్ధాన్ని ఊరేగిస్తూనే వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు? అన్ని ఇచ్చినప్పుడు ఇంకా సైలెంట్గా ఉండాలి, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని జనసేన పార్టీ ఏమైనా ఆమెకు చెప్పిందా? చెప్పలేదు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎంకరేజ్ చేశారు. ఈ రోజు న్యాయం చేయాల్సిన పొజిషన్లోనికి మీరు వచ్చారు అని ఆమె ప్రశ్నించేసరికి జనసేన పార్టీ వాళ్ళకు విపరీతమైన కోపం వస్తుంది. మరో విషయం ఏంటంటే ఆయన చెప్తున్నది, ఆమె విషయానికి వచ్చేసరికి ఆమె మీద దాడి చేయడానికి మాత్రం అన్నీ తీసుకొని ఇంకా ఈ రోజు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గురించి అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు ప్రశ్నించేందుకు వచ్చేసరికి మాత్రం ఇదే ప్రెస్ మీట్ లో గాది వెంకటేశ్వరరావు ఏం చెప్తూ ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ పోరాటం మొదలుపెట్టిన తర్వాతనే 2020లో సిబిఐకి అప్పగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ఆ తర్వాత సిబిఐ పట్టించుకోకపోతే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని వైసీపీ నాయకుల్ని గాది వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది, మీ గవర్నమెంట్ రావడం నేను చెప్పలేదు కదా. ఇచ్చారు నష్టపరిహారం కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కడితే, అప్పుడు దాకా మీరు అది కూడా లేదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఎస్, సంతోషం మాకు కూడా. కానీ మేము అడిగిందేంటి? ఆమె తల్లి గారు ఆరోపిస్తుంది, ఎవరినైతే ముద్దాలుగా చూపించారో వాళ్ళు కాదు, ఇంకా ఉన్నారు, దాంట్లో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా చేయండి అని చెప్పేసి ఆమె రోడ్డు ఎక్కినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారబ్బా మీరు? పైగా నిన్న తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఒక అనలిస్ట్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారాయంటూ ఒక పచ్చి అబద్ధాన్ని నిసిగ్గుగా చెప్తూ ఉన్నారు. ప్రజల్ని ఇంత తప్పుదారి పట్టించే వ్యవహారం.
ఎందుకంటే అసలు ఈ కేసు ఎప్పుడు జరిగింది? 2017 ఆగస్టు 18న ఆమె హత్య జరిగింది. ఆ మరుసటి నెలలో నిందితుల్ని అరెస్టు చేశారు. డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చాయి. హైకోర్టులో డిఎన్ఏ రిపోర్టులు సమర్పిస్తే డిఎన్ఏ అరెస్ట్ అయిన వ్యక్తులతో ఆ డిఎన్ఏ రిపోర్ట్ సరిపోలేదు. దాంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతా 2017లోనే టీడీపీ హయాంలోనే 2 నెలల వ్యవధిలోనే అంతా బయటకు వచ్చేశారు. డిఎన్ఏ రిపోర్ట్లు కూడా అప్పుడే కోర్టు ముందుకు వెళ్ళాయి. మరి ఆ తర్వాత 1 ఏడాది 9 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎన్ఏ రిపోర్ట్లు ఎట్లా తారుమారైతాయి? పైగా ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న తన మెడకు చుట్టుకునేసరికి పవన్ కళ్యాణ్ మన మీటింగ్లో ఏం చెప్తూ ఉన్నారు? అప్పట్లోనే పోలీసులు చెప్పారు, నాకు సిఐడి పోలీసులు డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు అయిపోయి ఈ కేసులో ఏమీ చేయలేమని చెప్పారు అని మాట్లాడుతున్నారు. మరి డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు అయితే ఎప్పుడై ఉండాలి? తెలుగుదేశం పార్టీ హయాంలోనే అయి ఉండాలి. 2 నెలలకే డిఎన్ఏ సరిపోలేదని చెప్పేసి నిందితులకు బెయిల్ వచ్చింది టీడీపీ హయాంలో అంటే మొత్తం వ్యవహారం అప్పుడే జరిగి ఉండాలి. కానీ ఆ తర్వాత 1 ఏడాది 9 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎన్ఏ రిపోర్ట్లు ఎలా తారుమారైతాయి? అంటే మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ రాజకీయ లబ్ధి కోసం దొరికింది అవకాశం అని చెప్పి 5 ఏళ్ల పాటు ఒక పచ్చి అబద్ధాన్ని, జగన్మోహన్ రెడ్డికి హయాంలో సంబంధం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హత్య చేయించినట్టు, సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు 5 ఏళ్ల పాటు ఒక దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. చివరకు ఒక 10-15 రోజుల క్రితం వరకు కూడా ఆ 5 ఎకరాల భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, 5 సెంట్ల స్థలము, భర్తకు ఉద్యోగం, ఆ కుటుంబానికి 8 లక్షల రూపాయల నగదు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నదాన్ని కూడా పెద్దగా చర్చకు రాకుండా చేశారు. ఎంతసేపు డబ్బులు ఇస్తే భూములు ఇస్తే సరిపోతుందా? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కదా, అంతకుడికి శిక్ష పడాలి కదా అన్న కోణంలో టార్గెట్ చేశారు వైసీపీని. కానీ తెలుగుదేశం పార్టీలోనే మొత్తం తారుమారైపోయింది అన్న విషయం తెలిసి కూడా పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నది మీరు కదా, మరి మీరు చేయండి అనేసరికి మాత్రం ఆ రోజే పోలీసులు చెప్పేశారు డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారైపోయాయని. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఏం ఆధారాలు ఉంటాయి అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు. పైగా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కాబట్టి నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేనని కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అది ఒక బాలికకు న్యాయం చేయాలి అన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి. పైగా ఇదే జనసేన పార్టీ గాది వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ ఆఖరిలో సుగాలి ప్రీతి తల్లికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు నువ్వు ఎస్టీనే కాదు, నీ భర్త కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నావు నువ్వు అని మాట్లాడారు. అసలు జనసేన పార్టీ కులాలు లేని రాజకీయం చేస్తామని చెప్పింది. ఆమె ఎస్టీనా కాదా అన్నది పక్కన పెడదాం. సరే, ఆమె వీళ్ళు ఈ రోజు చెప్తున్నట్టు ఆమె ఎస్టీ కాదే అనుకుందాం, ఆమె భర్త ఎస్టీనే కదా, అప్పుడు ఆ సుగాలి ప్రీతి ఎస్టీనే అవుతుంది కదా, చనిపోయిన అమ్మాయి. అసలు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా సరే, ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఈడ కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? చనిపోయిన అమ్మాయికి సంబంధించిన తల్లి కులం అది ఇది అని జనసేన పార్టీ నాయకులు మాట్లాడే స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పైగా ఆమె కేంద్ర కార్యాలయం మధ్య, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మధ్య న్యాయం జరగకపోతే ధర్నా చేస్తానని చెప్పిన నేపథ్యంలో గాది వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ లో ఆమె వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ధర్నా చేస్తావా, చెయ్యి, ఏం చేయాలో జన సైనికులకు తెలుసు అని అంటున్నారు. మరి ఆమె అక్కడికి వెళ్తే ఏమైనా కొడతారో దాడి చేస్తారో? మరి ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ప్రేమించడం తెలుసు, ఆ ప్రేమను వేరే రకంగా వస్తే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన సైనికులకు అని చెప్పి గుర్తుపెట్టుకో పార్వతి గారు. సో ఇదంతా ఏంటంటే కర్మ అనేది ఒకరోజు ఎన్నిక వస్తుందంటారు చూడు, అదే. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధమే లేదు ఈ కేసుతో. 2017లో జరిగింది. ఆ తర్వాత 1 ఏడాది 9 నెలల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సమయంలో మిత్రపక్షంగానే ఉన్నారు. డిఎన్ఏ రిపోర్ట్లు సరిపోలేదని బెయిల్ వచ్చిందే చంద్రబాబు నాయుడు హయాంలో. మరి జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ రిపోర్ట్ తారుమారు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం కూడా మాదే, మేం చెప్పడం మళ్ళీ చేశారని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు. కానీ అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం నిందలు మాత్రమే మిగిలాయి. అందుకే ఈరోజు మొత్తం వ్యవహారం మళ్ళీ తిరిగి అధికారం రూపంలోనే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ వ్యవహారం వచ్చేసింది. దాంతో గిలగిలలాడిపోతున్నారు, మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి ఈమె అని.